పెద్దగా కష్టపడకుండా చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా చికెన్‌లోకి కొంచెం పెరుగు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా, పసుపు, ఉప్పు, కారం, అలాగే చికెన్ మసాలా, గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, నిమ్మరసం వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని, ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని, హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని, ఉప్పు, ఆయిల్, నిమ్మరసం వేసుకొని బాగా బాయిలింగ్ అవ్వనివ్వాలి వాటర్‌ని. తర్వాత ఇంకొక బిర్యానీ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి చీలికలు, టమాటాలు కూడా వేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకొని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది. ఈ చికెన్‌లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవచ్చనమాట. అండ్ మనకి ఇక్కడ వాటర్ అనేవి బాయిలింగ్ అయిపోయాయి. ఇందులోకైతే మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకొని 70% కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్‌లోకైతే ఈ రైస్‌ని యాడ్ చేసుకొని లేయర్స్‌గా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి. బిర్యానీ మసాలా అలాగే కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక బరువైన ఆబ్జెక్ట్ ఏదైనా పెట్టేసుకొని దమ్ పెట్టుకొని 10 మినిట్స్ ఆగాకే మూత తీసుకోవాలన్నమాట. మనకైతే దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చికెన్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్‌లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్.